కారు నిమ్మని పిలుస్తారు దీన్ని. వాసన ఆకు నిమ్మకు వాసన ఉంటుంది, చాలా ఎక్కువ మంచి ఫ్లేవర్, అంటే మంచి వాసన, సువాసన ఎక్కువ ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. మాకు తలనొప్పి వస్తుంది అనుకోండి, ఈరోజు వాసన చూడాలి. ఈ ఆకులు రోజు వాసన చూస్తే ఒక వారం రోజులు తలనొప్పి తగ్గిపోతుంది, ఇంకెప్పుడు తలనొప్పి రాదు. కారు నిమ్మాకు వాసన చూడాలి. నైట్ పడుకుంటాడు, వాసన చూసి పడుకుంటే వారం రోజుల పాటు, ఒక వారం 10 రోజులు చేస్తే తలనొప్పి తగ్గిపోద్ది అనమాట. ఈ చెట్టు మధ్యలో ఉందనుకోండి తలనొప్పి రాదు. నేను వేసుకోలేం కదా. నిమ్మ చెట్టులాగా ఉంటుంది, ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు నిమ్మ చెట్టులాగా ఉంటుంది. ఆ నిమ్మకు వాసన, నిమ్మకాయ వాసన వస్తుంది, కాయలు కూడా వస్తాయి. మామూలుగా ఇంకో ఉపయోగం ఏంటంటే, ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుద్ది అనమాట. వారంలో 3 సార్లు వస్తుంది. రోజు నైట్ వాసన చూపిస్తే వారానికి 3 సార్లు వస్తుంది అనుకోండి, 2 సార్లు వస్తుంది, కొన్నాళ్ళకి ఒకసారి వస్తుంది. అలాగైతే వచ్చి ఒక 10 నిమిషాలు పావుగంట ఉంటుంది అనుకోండి, అది టైం కూడా పీరియడ్ తగ్గుద్ది అనమాట. పీరియడ్ తగ్గుద్ది, టైము తగ్గుద్ది. ఇలా వాసన చూడడం వెంటనే లేచి కూర్చుంటారు. ఇప్పుడు వాసన చూపించగానే లేచి కూర్చుంటారు. కానీ పచ్చాకు ఉండాలి మనకి. ఎందుకంటే ఇది పెంచుకోవచ్చు ఇళ్ళల్లో. మా నిమ్మ చెట్టు బదులు ఈ చెట్టు పెంచుకోవచ్చు. నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు మనం. ఆ నిమ్మకాయ కానీ నిమ్మకాయ చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ నిమ్మకాయతో షర్బత్ చేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ రసం, ఒక నిమ్మరసం, కారు నిమ్మకాయ రసం ఒక 100 ml, 200 grams బెల్లం వేసి పాకం పెట్టేసి ఒక 10 grams మిరియం పొడి కలిపేసి అది సిరప్లా ఉంచుకున్నాం అనుకోండి, మామూలుగా ఒక గ్లాస్ నీళ్ళలో కొంచెం కలిపి తాగేస్తే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 2 ఈ వెయిట్ లాస్ అలాంటివి అవుతారన్నమాట. అలాగే ఫిట్స్ ఉన్న పిల్లలకి ఇచ్చారనుకోండి చక్కగా, వాళ్ళకి ఫ్రీక్వెన్సీ తగ్గుద్ది, మందులు వాడే అవసరం తగ్గిపోతుంటుంది అనమాట. రాను రాను బాగా స్ట్రాంగ్ అవుతారు అనమాట. తలనొప్పులు తగ్గుతాయి, ఒళ్ళు తగ్గుద్ది. ఇలా అనమాట. ఒళ్ళు తగ్గడానికి మార్నింగ్ తాగాలి. నిమ్మకాయ రసం 100 ml, 200 grams బెల్లం కలిపి పాకం పెట్టేసి ఒక 10 grams మిరియాల పొడి కలిపేయాలన్నమాట. కలిపేసి ఉంచుకొని ఓ 10 ml, 100 ml వాటర్ కలిపి పొద్దున్న తాగారనుకోండి, రోజు మార్నింగ్ తాగారనుకోండి, ఒళ్ళు లాగేస్తామన్నమాట, స్లిమ్గా అయిపోతారు. అదే షర్బత్ని మనం రాత్రి తాగారనుకోండి, రాత్రిపూట ఈ తలనొప్పులు తగ్గిపోతాయి. అలాగే ఫిట్స్ వచ్చేళ్ళకి ఇచ్చారనుకోండి, ఫిట్స్ వాటి ప్రభావం తగ్గుద్ది అనమాట, ఉధృత తగ్గుద్ది. వారానికి 4 సార్లు వస్తుంది, నెలకి ఒక 4 సార్లు వచ్చేస్తుంది అన్నప్పుడు ఒక నెల తర్వాత నెలకు ఒకసారి వస్తుందన్నమాట. అలాగే వచ్చినప్పుడు ఒక నిమిషం 2 నిమిషాలు ఉంటుంది, 5 నిమిషాలు ఉంటుంది, పావుగంట సేపు ఉంటున్నాడు, వచ్చి తగ్గాక కూడా ఎక్కువసేపు కోలుకోవట్లేదు, నీరసం ఉంటుంది అన్నప్పుడు ఇది తాగడం ఏంటంటే ఆ టైము పీరియడ్ తగ్గిపోద్ది అనమాట. పావు గంటలో ఇబ్బంది పడేవాడు 5 నిమిషాలు ఇబ్బంది పడతాడు, 5 నిమిషాలు ఇబ్బంది పడు 1 నిమిషం ఇబ్బంది పడతాడు. అలా ఏంటంటే ఆ ఉధృతం తగ్గుద్ది అనమాట. అలాగే మందులు కూడా బాగా పనిచేస్తాయి. మీరు వాడే మందులు ఏమన్నా అవి బాగా పనిచేస్తాయి. అలా నెమ్మదిగా కొంత పోతే పోయిన వాళ్ళు కూడా ఉంటారు. మామూలుగా ఎక్కువ తాగేసిన ఇబ్బంది ఉండదు. కానీ మోతాదు ఏంటంటే ఒక 15 ఏళ్ళు దాటి ఎంత పెద్ద వయసు ఉన్నా 6 ml, 5 to 6 ml వేసుకోవచ్చు. ఇలాంటి షర్బత్తులు అయితే 10 ml. ఇప్పుడు ఈ షర్బత్ గురించి చెప్పుకుందాం. ఈ షర్బత్ అయితే 10 ml. పెద్దవాళ్ళు 15 ఏళ్ళు దాటి ఎంత వయసు ఉన్నా సరే పెద్దవాళ్ళందరికీ, పైబడిన వాళ్ళందరికీ 10 ml, 100 ml వాటర్, నీళ్ళు కలుపుకొని తాగాలి. అదే 15 సంవత్సరాల నుంచి లోపు 5 ఏళ్ళ వరకు, 5 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నారనుకోండి, 5 ml, 50 ml వాటర్ తాగాలి. అదే అక్కడి నుంచి 5 ఏళ్ళ నుంచి 1 year to 5 years మధ్యలో ఉన్నారనుకోండి, 2 ml, 30 ml వాటర్. అది అలా ఇస్తే సరిపోతుంది. 20 ml వాటర్, 2 ml 20 ml వాటర్ కలిపి తాగారనుకోండి సరిపోతుంది. అది మోతాదు. మీరు ఏ టానిక్ అయినా ఏ షర్బత్ అయినా నేను చెప్పేవైనా ఇది కరెక్ట్గా డోసేజ్ అనమాట, ఆ ఏజ్ని బట్టి. సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు 2 ml 20 ml వాటరు, 5 నుంచి 15 ఏళ్ళ వయసు 5 ml 50 ml వాటరు, 15 ఏళ్ళ తర్వాత ఎవరికైనా సరే షర్బత్తులు 10 ml 100 ml వాటర్. ఇదే డోస్. అలా. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 monthలోనే నేను లేచి మామూలు తిరుగుతూ
అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికి. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.